I guess welcome to new video. ఈ రోజు అయితే మాత్రం మనం రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చింది అయితే మాత్రం హీరో ప్లెజర్ ప్లస్. ఈ వెహికల్ ఎందుకంటే ఎక్కువ మంది తీసుకుంటున్నారంటే ఇది చాలా యూనిక్ గా అనిపిస్తుంది, చాలా షార్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా బాగా అందుతుంది. అందుకోసమే ఈ వెహికల్ ఈ రోజు రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చాం. పర్టికులర్ గా లేడీస్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను. ఈ వెహికల్ ఒకసారి రివ్యూ చేసి మనం స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం మనం ఇంజిన్ కోసం మాట్లాడాలి. ఇంజిన్ అయితే మాత్రం ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, OHC ఇంజిన్, ఓవర్ హెడ్ క్యామ్ స్టాప్ ఇంజిన్. ఇంజిన్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం ఇంజిన్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ గా ఉంది. ఇంజిన్ తర్వాత మనకి ఈ ఓవరాల్ గా దీని సీసీ వచ్చేసరికి 110 cc ఉంది మనకి వెహికల్ అయితే మాత్రం. 110 cc అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది వెహికల్ పరంగా చూసుకున్నా కూడా. మనకి మాక్సిమం పవర్ వచ్చేసరికి వెహికల్ అయితే మాత్రం PS 7000 RPM. మనకి మాక్సిమం టార్క్ వచ్చేసరికి 8.70 న్యూటన్ మీటర్, 5500 RPM. వెహికల్ పరంగా అయితే మాత్రం టార్క్ పవర్ అయితే మాత్రం బాగానే ఉంది. మనకి చూస్తున్నారు కదా వెహికల్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం 50 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ పరంగా అయితే మాత్రం సూపర్ అనే చెప్పొచ్చు. మనం ఫస్ట్ గా అయితే మాత్రం డిస్కస్ చేయాల్సింది దీనికి బ్రేకింగ్ వస్తే మాత్రం, బ్రేకింగ్ అయితే మాత్రం మనకి ఫ్రంట్ టు బ్యాక్ అయితే మాత్రం ఇంటిగ్రేటెడ్ బ్రేక్స్ అయితే మాత్రం మనకి ప్రొవైడ్ చేశారు. దీనికైతే మాత్రం డిస్క్ ప్రొవైడ్ చేయలేదు. చూస్తున్నారు కదా ఫ్రంట్ టు బ్యాక్ అయితే మాత్రం మనకి డ్యూయల్ బ్రేక్స్ తోని కాంబో బ్రేక్స్ తో మాత్రం దీనికి బ్రేకింగ్ అయితే మాత్రం ఉంది. మనం ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఇక్కడ లైట్ ప్రొవైడ్ చేశారు, మనకి ఎల్యూషన్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. చాలా లుక్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. కనబడితే ఈ సైడ్ TRLs కూడా బాగా ప్రొవైడ్ చేశారు, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి మంచి లుక్ గా కూడా ఉంది. మనం ఎలా ఫ్రంట్కి వస్తే మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా హీరో బ్యాచింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా మనం ఫ్రంట్కి వస్తే మాత్రం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా ఉంది లుక్ పరంగా అయితే మాత్రం. మనం ఫ్రంట్ సస్పెన్షన్ కోసం మాట్లాడాలి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. మనం ఫస్ట్ ఫ్రంట్ వీల్కి వస్తే మాత్రం 90/100 10 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేశారు. టైర్ పరంగా కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకే సైజ్ ప్రొవైడ్ చేశారు. వీల్ సైజ్ వచ్చేసరికి 254 mm వీల్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ వచ్చేసరికి ఓల్డ్ నుండి ఇప్పటి వరకు ఒకే సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ వచ్చేసరికి బాటమ్ లింక్డ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్ సస్పెన్షన్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ అయితే మాత్రం బాగా ఉంటది, కాకపోతే మీకు లాంగ్ రన్ లో అయితే మాత్రం కొంచెం నాయిస్ అనిపిస్తుంది. మనం ఎలా సైడ్కి వస్తే మాత్రం సైడ్ చూస్తున్నారు కదా, సైడ్ కూడా సస్పెన్షన్ అయితే మాత్రం మీకు క్లియర్ గా కనబడుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడైతే మాత్రం మనకి కాంబో బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బ్రేక్స్ పరంగా చూస్తే మాత్రం కాంబో బ్రేక్స్ మనం ఒక బ్రేక్ ప్రెస్ చేసిన 2 బ్రేక్స్ కలిపి ఒకేసారి బ్రేక్ మనకి అందుకుంటది, ఆగుతుంది వెహికల్ అయితే మాత్రం చూస్తున్నారు కదా మంచిగా లుక్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఎలా సైడ్కి వస్తే మాత్రం సైడ్ చూస్తున్నారు కదా, సైడ్ అయితే మాత్రం మనకి సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ 2 మెటల్ తోనే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి ఈ వెహికల్ కి అయితే మాత్రం 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం మంచిగా లుక్ పరంగా అయితే మాత్రం ఇక్కడ ప్లెజర్ బ్యాడ్జింగ్, ప్లెజర్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ సైడ్ అవన్నీ కూడా మనకి చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇంకా లేడీ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. లేడీ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఎలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా కిక్ రాడ్ పక్కన ఇంజిన్ పక్కన మనకి హీరో బ్యాడ్జింగ్ కూడా కనబడుతుంది. మనం బ్యాక్ సైడ్కి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా బ్రేకింగ్ సిస్టమ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా బాగా ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్కి వస్తే మాత్రం సస్పెన్షన్ చూస్తున్నారు కదా మీకు కనబడుతుంది విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్. మనకి సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం బ్యాక్ సైడ్ కూడా బాగా అనిపిస్తుంది సస్పెన్షన్ తో చూసుకుంటే. మనం అలా బ్యాక్ వస్తే మాత్రం చూస్తున్నారు కదా ఇక్కడైతే మాత్రం మనకి గ్రాబ్రాల్తోని మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం కుషన్ కూడా మనకి ఇచ్చారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే మాత్రం టైల్ ల్యాంప్ కూడా బాగా ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ పరంగా చూసినా కూడా బల్బ్స్ ప్రొవైడ్ చేశారు. మనం బ్యాక్ సైడ్ వీల్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వీల్ అయితే మాత్రం 254 mm బ్యాక్ సైడ్ వీల్ అయితే మాత్రం వీల్ పరంగా. నెక్స్ట్ వీల్ సైజ్ వచ్చేసరికి 90/100/10 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేశారు. మనకి చూస్తున్నారు కదా మనకి వీల్ కూడా చాలా బాగుంది. మనం ఫ్రంట్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ప్లెజర్ సింబల్ మాత్రం
ఇక్కడ లేడీస్ పట్టుకోవడానికి గ్రిప్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇలా చూస్తే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం ఫ్రంట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఫ్రంట్ ని చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే మాత్రం మనకి కాళ్ళు పెట్టుకునే దగ్గర ఎక్కువగా క్యారీ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. ఇలా మనం ఇక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ ఏమైనా మనం వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోవడానికి కానీ మొబైల్స్ ఏమైనా పెట్టుకోవడానికి మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో. మనం సీట్ దగ్గరికి వస్తే మాత్రం సీట్ కూడా చాలా పెద్దదే ప్రొవైడ్ చేశారు. సీట్ చూస్తున్నారు కదా, సీట్ అయితే మాత్రం సింగిల్ సీటే ప్రొవైడ్ చేశారు. నాకు దీంట్లో ప్లస్ సైడ్ అనిపించింది అంటే మాత్రం బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మాత్రం క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మంచి సపోర్ట్ అనిపిస్తుంది. మనం ఎలా డిస్ప్లే దగ్గరకు వద్దాం. వస్తే మాత్రం ఇక్కడ డిజిటల్ మీటర్, ఓడోమీటర్, అనలాగ్ ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ ది కూడా మనకి అనలాగ్ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, మనకైతే మాత్రం ఇక్కడ స్పీడోమీటర్ అయితే మాత్రం అనలాగ్ ఇచ్చారు. మనకి ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాండ్ స్విచ్, స్టాండ్ వేసి ఉంటే మాత్రం ఇక్కడ క్లియర్ గా సింబల్ మాత్రం కనబడుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ మనకి ఏమైనా తక్కువ ఉంటే మాత్రం ఏమైనా సింబల్ కనబడుతుంది. ఇక్కడ మనకి లైట్ స్విచ్. నెక్స్ట్ ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, ఇంజిన్ ఆయిల్ కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా, ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉన్నా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చే స్విచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. మనకి ఓవరాల్ గా అయితే మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డిస్ప్లే అయితే మాత్రం ఇదైతే మాత్రం ఇక్కడ ఫ్యూయల్ మాత్రం ఎంత ఉంటుందో అది మనకి క్లియర్ గా కనిపించేటట్టు చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం వెహికల్ అయితే మాత్రం రీసెంట్ గా 2025 మోడల్ 269 కిలోమీటర్స్ అయితే మాత్రం తిరిగింది. మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మాత్రం లైట్ డిప్ స్విచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇండికేటర్స్ మనం వేసుకోవడానికి మనకి స్విచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. హార్న్ అయితే మాత్రం ఇప్పటి నుండి ఒకే హార్న్ కూడా మనకి బాగా ఉంటది. ఈ వెహికల్ కి ఇది సరిపోతుంది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, హీరో ఓడిది అయితే మాత్రం ఈ స్విచ్ అయితే మాత్రం అన్ని వెహికల్స్ మాత్రం ఉంటది. మనకి సపరేట్ గా అయితే మాత్రం ఈ స్విచ్ ప్రొవైడ్ చేశారు. SOS స్విచ్ మాత్రం ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఈ స్విచ్ నొక్కడం వల్ల మనకి ఏమైనా లేడీస్ కానీ ఎవరైనా ఎక్కువ మంది ఈ వెహికల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే మాత్రం ఈ స్విచ్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడైతే మాత్రం ఇంజిన్ ఇగ్నిషన్ ఆన్ చేయడానికి చూస్తున్నారు కదా, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. నాయిస్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. నాయిస్ పరంగా కూడా చాలా బాగుంది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా స్టాండ్ ఎప్పుడైనా మర్చిపోతే మాత్రం వెంటనే వెహికల్ ఆగిపోతుంది. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే మాత్రం వెంటనే ఆగిపోద్ది. ఒకసారి మనం డిక్కీ ఓపెన్ చేసి దీని బూట్ స్పేస్ కోసం ఒకసారి చూద్దాం. డిక్కీకి అయితే మాత్రం ఇక్కడ కీ ఇచ్చారు. ఇక్కడ డిక్కీ చూస్తున్నారు కదా, డిక్కీ అయితే మాత్రం ఓపెన్ చేశాను. డిక్కీ పరంగా అయితే మాత్రం చూస్తే మాత్రం మనకైతే మాత్రం ఓన్లీ హెల్మెట్ అయితే మాత్రం పెట్టుకోవడానికే ఉన్నది. హెల్మెట్ లేకపోతే బూట్ స్పేస్ మాత్రం కొద్దిగా ఎక్కువైనా చెప్పచ్చు. మనకి ఇక్కడ వస్తే మాత్రం ఫ్యూయల్ ట్యాంక్ చూస్తున్నారు కదా, ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. మనకు ఓవరాల్ గా అయితే మాత్రం ఫ్యూయల్ ట్యాంక్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా టైట్ గానే ఇచ్చారు. మనం ఇలా చూస్తే మాత్రం వెహికల్ పరంగా అయితే మాత్రం అన్ని మాత్రం చాలా ప్లస్ పాయింట్సే. ఈ వెహికల్ 4 mm అయితే మాత్రం విత్ ఉంది. లెంత్ వచ్చేసరికి 1769 mm అయితే ఉంది. హైట్ అయితే మాత్రం 1161 అయితే ఉంది. విత్ అన్ని అయితే మాత్రం బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం 155 mm. మనకి ఇది డ్రైవ్ వచ్చేసరికి బెల్ట్ డ్రైవ్ వస్తుంది. మీకు స్కూటీల్లో ఏవైనా వచ్చేసరికి మాత్రం బెల్ట్ డ్రైవ్ మాత్రం వస్తుంది. ఈ వెహికల్కి అయితే మాత్రం బెల్ట్ డ్రైవ్ రావడం వల్ల మనకి వెహికల్ పికప్ పరంగా మాత్రం అన్ని పరంగా మాత్రం బాగుంటుంది. దీనికి టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 to 90 వెళ్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనం చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మనం ఓవరాల్ గా మాత్రం తెలుసుకుంటే మాత్రం బ్రేకింగ్ అయితే మాత్రం ఇంటిగ్రేటెడ్ బ్రేక్ సిస్టమ్ మనం చూసుకున్నాం. మనకి క్లచ్ అయితే మాత్రం దీనికి ఆటోమేటిక్ క్లచ్ ఉంటుంది. డ్రై ఆటోమేటిక్ సెంట్రిఫ్యూగర్ క్లచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్ కి. ఇదైతే మాత్రం మనకి క్లచ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటది. మనకి ట్రాన్స్మిషన్స్ అయితే మాత్రం ఆటోమేటిక్ అని చెప్పొచ్చు. మనకి బెల్ట్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ మనకి ఆటోమేటిక్ తో ఉంటది. వెహికల్ పరంగా అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బెస్ట్ అయితే మాత్రం దీనికి అలవెల్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టు బ్యాక్ లో మనకి ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ ను మనం బ్యాక్ సైడ్ కూడా మనకి అలవెల్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి చాలా ప్లస్ పాయింటే. దీనివల్ల మనకి ఈజీగా వెహికల్ టైర్స్ క్లీన్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. మనం అయితే మాత్రం ఒకసారి వెహికల్ అయితే మాత్రం ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. డ్రైవ్ చేసి మనకి కంఫర్ట్ ఎలాగ అనిపించింది ఇవన్నీ తెలుసుకుందాం. మనకి వెహికల్ అయితే బాగుంటుంది. ఉండే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. వెహికల్ ఒకసారి ఆన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నాయిస్ అయితే మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఒకసారి డ్రైవ్ చేసి మనం కంఫర్ట్ ఒకసారి తెలుసుకుందాం. ఇది చిన్న స్పేస్ లోనే కట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి తక్కువ స్పేస్ లో కూడా వెహికల్ ఈజీగా కట్ అవుతుంది. ఇది కట్ అవడం వల్ల మనకి చాలా చిన్న కటింగ్స్ లో కూడా మనం ఫాస్ట్ గా కట్ చేసేయచ్చు. పెద్ద అడ్వాంటేజ్ మనకి వెహికల్ అయితే మాత్రం.
వెహికల్ అయితే మాత్రం ఒకసారి అయితే మనం టెస్ట్ డ్రైవ్ అయితే మాత్రం కంప్లీట్ చేసాం. ఈ వెహికల్ పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అయితే మాత్రం ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి సస్పెన్షన్ అయితే మాత్రం కొద్దిగా ప్రొవైడ్ బాగా ఉంది. సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం మనకి బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. సీట్ వల్ల అయితే మాత్రం మనకి ఎక్కువగా పెద్దగా మనకి ఏం అనిపించదు. సీట్ పరంగా అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మనం కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా మనకి క్వశ్చన్ కూడా చాలా బాగుంది మనకి. ఇది అయితే మాత్రం నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వీటికి బూట్ స్పేస్ ఇక్కడ ఫ్రంట్ మనకి చూస్తున్నారు కదా, మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. మన ఫోర్త్ వచ్చేసరికి ఇక్కడ యూఎస్బీ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. యూఎస్బీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ అయిపోతే మాత్రం ఈజీగా మనం మొబైల్ ఇక్కడ హోల్డ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్లస్ అడ్వాంటేజ్, మనకి మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి ఇక్కడైతే మాత్రం SOS స్విచ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇది ఒక అడ్వాంటేజ్. ఎప్పుడైనా ఇది ఎక్కువగా తీసుకునేది అయితే మాత్రం లేడీస్ తీసుకుంటారు. లేడీస్ పరంగా అయితే మాత్రం చాలా బాగా మంచి అడ్వాంటేజ్. వీళ్ళకి ఈ SOS స్విచ్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైనా ప్రాబ్లం లేకుండా ఇది మాత్రం మనకి మంచి అప్డేట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఓవరాల్గా అయితే మాత్రం లుక్ పరంగా అయితే మాత్రం వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. లుక్ పరంగా చూసుకున్నా కూడా మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం లుక్ కూడా దీనికి మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇంజిన్ పరంగా చూస్తే కూడా ఇంజిన్ మాత్రం అయితే మాత్రం మనకి ఇంజిన్ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్, ఓవర్లోడెడ్ క్యామ్ స్టాప్ ఇంజిన్ ఇవ్వడం వల్ల ఇంజిన్ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనం నెక్స్ట్ గా అయితే మాత్రం డిసడ్వాంటేజెస్ వస్తే మాత్రం డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి చాలా స్మాల్ ప్లేస్ ఉంది. ఇది మనకైతే మాత్రం కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కాళ్ళు తగిలే అవకాశాలు ఉన్నాయి. మోర్ దెన్ కంఫర్ట్ మనకి 5.5 వరకు అయితే మాత్రం సరిపోతుంది. మిగతా వాళ్ళకైతే మాత్రం కాళ్ళు ఇక్కడ తగిలే అవకాశాలు ఉన్నాయి. అయితే మాత్రం కొద్దిగా మనకి పర్ఫెక్ట్ అని చెప్పను, ఎందుకంటే మాత్రం మనకి ఇది కాంబో బ్రేక్ ఇచ్చినా కూడా నేను ఓన్గా అయితే మాత్రం ఇది డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేస్తే మాత్రం మనకి ఏంటంటే తక్కువ స్పీడ్లో వెళ్ళినోడికి అయితే మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటుంది వెహికల్ పరంగా అయితే మాత్రం. కాకపోతే మనకి ఎక్కువ స్పీడ్లో వెళ్ళే వాళ్ళకైతే మాత్రం దీన్ని మాత్రం నేను రికమెండ్ చేయను. మైలేజ్ అయితే మాత్రం 50 అని చెప్తారు, కానీ 35 to 40 వస్తుందని చాలా మంది రివ్యూస్ లో కూడా చెప్పారు. మనం ఫోర్త్ గా వచ్చేసరికి దీని డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉండడం వల్ల మనం ఓన్లీ హెల్మెట్ అయితే మాత్రం పెట్టగలం, దాంట్లో ఎక్కువగా పెట్టే అవకాశాలు అయితే మాత్రం లేదు. మనం ఫిఫ్త్ గా వచ్చేసరికి పెట్రోల్ ట్యాంక్ కూడా లోపల మనకి ప్రొవైడ్ చేశారు. బయట మాత్రం ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నిటికి బయటన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ లోపలైతే మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇది ఒక డిసైడ్ అయితే మాత్రం చాలా వరకు ఫేస్ చేసింది. నా దగ్గర ఒక ప్లస్ ఉండేది ఫస్ట్ వెహికల్ అయితే మాత్రం, దానికైతే మాత్రం ఎక్కువగా బ్యాటరీ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఈ వెహికల్లో కూడా బ్యాటరీ ఇష్యూ అయితే మాత్రం అదే కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మాత్రం వీళ్ళు సార్టిఫై చేయట్లేదు. నెక్స్ట్ మనకి సర్వీస్ పరంగా అయితే మాత్రం సర్వీస్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. సర్వీస్ అయితే మాత్రం మనం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఆ సర్వీస్లోని అది రెక్టిఫై చేయడానికి చూడరు, మళ్ళీ అదే కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం కొద్దిగా మనకి అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం కొన్నిసార్లు మనకి నొక్కేసేలాగా అనిపిస్తుంది. ఆ సస్పెన్షన్ వల్ల మనకి ఏంటంటే కొన్నిసార్లు మనం డ్రైవింగ్ చేసినప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అదైతే మాత్రం నేను నోటీస్ చేశాను. ఇదైతే మాత్రం లాంగ్ డ్రైవ్స్కి అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ని మీరు అవాయిడ్ చేయడం మాత్రం బెటర్. మీరు సిటీస్లో డ్రైవ్ చేయడానికి అయితే మాత్రం కంఫర్ట్ అనే చెప్తాను. అయితే మాత్రం రివ్యూ అయితే మాత్రం కంప్లీట్ అయింది. ఈ వెహికల్ అయితే మాత్రం చాలా కాంపాక్ట్గా చాలా బాగా అనిపిస్తుంది. వెహికల్ అయితే మాత్రం తీసుకోవచ్చు అంటే మాత్రం కొన్ని పరంగా అయితే మాత్రం అడ్వాంటేజెస్ పరంగా అయితే మాత్రం తీసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ పరంగా అయితే మాత్రం తీసుకోవాలంటే మాత్రం వాళ్ళకైతే మాత్రం వెహికల్ బాగానే ఉంటుంది. వాళ్ళు తక్కువ స్పీడ్లో వెళ్తారు. నెక్స్ట్ వాళ్ళకి డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అన్ని వెహికల్స్తో పోల్చుకుంటే మనకి వచ్చే ఈ స్కూటీస్లో చూసుకుంటే అన్ని వెహికల్స్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అయిన వెహికల్ అయితే మాత్రం ఇదే అని చెప్తాను నేను. ఎందుకంటే లేడీస్కి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు డ్రైవ్ చేసిన దానికి అన్నిటికీ సూపర్గా అనిపిస్తుంది. అయితే మాత్రం రివ్యూ అయితే మాత్రం కంప్లీట్ అయింది. మన ఛానల్లోని ప్రతి వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. అలాగే కాకుండా మన ఛానల్లోని ఎప్పటికప్పుడు వీడియోస్ జనవరి నెలలోని ఈ జనవరి నుండి ఏ సేల్స్ ఎన్ని అయ్యాయి అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఆ వీడియోస్ మనకు కావాలంటే మాత్రం మన ఛానల్ ఆర్కే విజయ్ వెబ్స్ ఛానల్లో అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే మాత్రం అవైలబుల్లో ఉంది. గో అండ్ చెక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్ వెబ్స్. I know you're scared, you wanna hide away sometimes. I know you hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you